పార్టీకి అండగా ఉన్నది, కేసీఆర్కి అండగా ఉన్నది. ఈరోజు సుమారు 20 సంవత్సరాల క్రితం ఎస్ఆర్ఆర్ కాలేజీలో 2000 సంవత్సరంలో సింహగర్జన పేరుతోటి కరీంనగర్ నగరంలో మొదలుపెట్టాము. ఆ రోజు నుంచి కరీంనగర్ జిల్లా నుంచి కేసీఆర్తో అనుసంధానం ఉంది. మొదటి సమావేశం సింహగర్జన మొదలై సక్సెస్ఫుల్గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మూమెంట్లో మళ్ళీ కరీంనగర్ నుంచే కేసీఆర్ దచ్చుడో తెలంగాణ రాష్ట్రం వచ్చుడో అని మరొకసారి మలిదచ్చ ఉద్యమంలో కరీంనగర్ నగరం నుంచే స్టార్ట్ చేసాం. సింహగర్జన కరీంనగర్ నుంచే మొదలుపెట్టాం. ఆ రోజు కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి కరీంనగర్ నగరం నుంచి నిర్ణయం చేశాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరు ఇక్కడ కూర్చోండి, దయచేసి మీరు కూర్చోండి ప్లీజ్. రైట్, అర్థం చేసుకోవాలి. అంతే జరగరు. కూర్చో, నువ్వు ఒక్కరే కూర్చో, ఇక మీరు అంటే ఇట్లా కొంచెం దయచేసి ఉండరు. ఎవరు మాట్లాడరు, డైరెక్ట్ అలానే మాట్లాడతారు. కాబట్టి మీరు కామ్ ఉండాలి. కాబట్టి అటు 2000 సంవత్సరంలో కరీంనగర్ నగరం నుంచి స్టార్ట్ అయింది. 2000 తర్వాత 2013లో 14లో కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో స్టార్ట్ చేయడం వల్ల కరీంనగర్ అంటేనే ఉద్యమానికి పెట్టింది పేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. దాని తర్వాత గొప్ప ప్రాజెక్టు రైతు బంధు కూడా స్టార్ట్ చేసింది కరీంనగర్ జిల్లా నుంచి. దాని తర్వాత గొప్ప ప్రాజెక్టు దళిత బంధు స్టార్ట్ చేసింది కరీంనగర్ నగరం నుంచి. ఎందుకు చెప్పినామంటే గొప్ప కార్యక్రమాలన్నీ కూడా కేసీఆర్ గారు మొదలుపెట్టింది కరీంనగర్ నగరం, కరీంనగర్ జిల్లా నుంచే. అందుకే కరీంనగర్ నగరం అంటే కేసీఆర్ గారికి ఇష్టము, కేసీఆర్ అంటే కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇష్టము. అందుకే కేసీఆర్ గారికి టీఆర్ఎస్ ఒక ప్రేమ అనుబంధం ఉన్నది. కాబట్టి అందుకే ఈ రోజు ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ పోవాలని చెప్పి ఈ రోజు కార్యకర్తల పక్షాన రామన్న ఇన్వైట్ చేశాను. రామన్న రా, ఇది ఉద్యమాలకు పెట్టింది పేరు. మొట్టమొదటి కరీంనగర్ జిల్లా నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక కేసీఆర్ పిలిపినిస్తేనే, ఇన్ఫర్మేషన్ ఇస్తేనే భూమికి పగల ఆకాశం ఇది మందిని చూస్తే ఎక్కడా చెక్కు చెదరలేదు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బలము, కేసీఆర్ బలం. అందుకే ఎక్కువ సమయం తీసుకోను. ఈ రోజు అన్నచ్చిండు మరొక్కసారి తెలంగాణలో కరీంనగర్ భూమి బద్దలైనట్టు ఈ రోజు కార్యకర్తలందరూ వచ్చింది. చెక్కు చెదరలే, అభిమానం చెక్కు చెదరలే, ఇంకా పెరిగిపోయిన దానికి నిదర్శనమే ఈరోజు ఈ యొక్క హాల్ చుట్టూ కూడా వేలాది మంది వచ్చారు. సోదరులారా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నేను ఎక్కువ విమర్శించా. ఒక అవకాశం ఇస్తే రామన్న అవకాశం ఒక్క కథ చెప్తా, ఒకటే కథ, చిన్న కథ చెప్పన్నా, ఒకటే కథ చెప్తా, మీరు కామ్ కూడా చెప్తా. ఒక రోజు ఒక 2 నిమిషం కథ అయిపోయినాక ఈ బక్కకే ఒక గొప్ప ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన పేరు చెప్ప మన కేసులు పెడతారు. అది మన రామాన్ని ఇచ్చిండు. గొప్ప కరీంనగర్ జిల్లాకు గొప్ప ప్రాజెక్టు. టెండర్లు పిలిచినాం. తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ఉన్నప్పుడు స్పీడ్గా ఉరికింది. బ్రిడ్జిలు కట్టినాము, రివర్ ఫ్రంట్ కట్టినాము, లైట్ కలిగినాయి. తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయినాక స్విచ్ ఆఫ్ చేసినట్టే లైట్లు ఆఫ్ అయినాయి. కేబుల్ బ్రిడ్జ్ కథం చేసిర్రు, రివర్ ఫ్రంట్ కథం చేసిర్రు. నేను మెల్లగా గుసగుస కాంట్రాక్ట్ పిలిచి ఏందయ్యా కేసీఆర్ ఉన్నప్పుడు బాగా స్పీడ్గా నడిపించినావు, మరి కాంగ్రెస్ రాగానే ఆగిపోయినవి ఎందుకు అంటే, సార్ ఏం చెప్పాలి, ఒక్కలా ఇద్దరా ముగ్గురా అని ఒక కథ చెప్తా సార్ అన్నాడు. ఏం కథనే అన్న, ఊళ్ళలా కట్టెల మోపు ఎత్తుకుంటారు, కట్టెల మోపులు పొయ్యి వండుకున్నందుకు ఊళ్ళలా చదువు రాదాలకు ఓ ఆడమే మొగానే కట్టెల మోపుకి ఎత్తుకుంటూ వస్తాడు ఇంట్లో వంట కోసం. ఒక చెక్ పోస్ట్ పెట్టినారా, వీడు ఉత్తగా ఎత్తుకపోతాండ్రా ఈ కట్టెల మోపు, కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉత్తగా ఎత్తుకపోతారా అని ఆగు అన్నాడు. ఏందవ్వా రోజు కట్టెల మోపు ఎత్తుకపోతున్నావు కదా, మాకు 100 రూపాయలు ఇవ్వాలి నువ్వు రోజు కట్టె మోపుకు. అరే సరే, ఈ కట్టె మోపుకు సార్ చదువురాణంలో తిండికి బతుకుతున్నాం, కేసీఆర్ ఉన్నప్పుడు మేము తిన్నంగానికి 100 రూపాయలు ఇవ్వాలి అడగంటే, నేను పెద్ద లీడర్ను, కట్టె మోపుకు 100 రూపాయలు ఇవ్వన్నాడు. సరే అని కట్టె మోపుకు 100 రూపాయలు ఇచ్చి రోజు ఎత్తుకొని పోతుంది. ఇది ఇంకో పెద్ద ఆయన చూసిండు, ఇక మందు పేర్లు చెప్ప
అరే ఉత్త పుణ్యానికి 100 రూపాయలు ఇసుకపోతాడు, మరి నేను కూడా పెద్ద లీడర్ అని చెప్పి నేను కూడా దుకాణం పెడతా అని చెప్పి ఈయనకన్నా ముందు ఇంకొక చెక్ పోస్ట్ పెట్టిండు. చెక్ పోస్ట్ పెట్టినాక యథావిధిగా పొద్దున కట్టెల మోపు ఎత్తుకొని వస్తాంది. ఏ ఆగువాను, అవో ఏం సార్ కొత్త కనబడతాను నువ్వు? లేదు నువ్వు కట్టె మోపుకు 50 రూపాయలు ఇవ్వాలి నువ్వు. అరే గట్టేదా సార్, అక్కడ పెద్ద సార్ ఉన్నాడు, రోజు ఇస్తానా ఖుషిగా పంపిస్తాడు అంటే ఆయనకన్నా పెద్ద సారు నేను. మా కాంగ్రెస్ పై గట్లే ఉండే ఆయనకి పెద్ద సారు, నువ్వు నాకు 50 రూపాయలు ఇచ్చే చాలు, ఎవడాపడి పోన్నాడు. అరే ఇది మంచుకున్నది కదా, దానికి 100 రూపాయలు ఇవ్వాలి, ఇక్కడ 50 రూపాయలతో అయిపోయిందని చెప్పి 50 రూపాయలు ఇచ్చేస్తుంది. మరి వాడాడుతో ఎట్లా సార్ అంటే శివుని చేతిలో త్రిశూలం లెక్క ఒక కాగితం రాసిస్తా అని ఒక కాగితం రాసిస్తాడు. బ్రహ్మణ రాసి జేబులో పెట్టుకోపో, నేను ఎవ్వరు అడిగాడు పో, నువ్వు పో అన్నాడు. చిట్టి పెట్టుకొని గాలి దగ్గర వచ్చుకొని కట్టె బొత్తుగా ఉంటుంటే మళ్ళీ ఆపుతాడు. అరే అక్కడ 50 రూపాయలు ఇచ్చాడు, ఇక్కడ పెద్ద సార్ అంటే సార్ ఆయనకు ఇచ్చిన మళ్ళీ నువ్వెందుకు అడుగుతావు, నువ్వు ఇగో కావద్ద చిట్టి చూడు చూస్తే గటగట వణుకుతావు నువ్వు అన్నది. ఆ చిట్టి తీసి ఆయనకి ఇస్తాడు. వాళ్ళు ఏం రాసింది చెప్పన్నా? ఏం రాసింది? నాది నేను తీసుకున్నా, నీది నువ్వు తీసుకోపో అని రాసిచ్చున్నాడు. అంటే 100 రూపాయలు 150 అయింది, ఒకడో ముగ్గురు అయినరు, ఒక వర్క్కు 4 పిప్పి పెండాడుతుంది సార్, ఏం వర్క్ చేయాలని చెప్పే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నదంటే దోపిడీకి మారు పేరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, దోసుకునడానికి మారు పేరు ఈరోజు ఉన్నది. ఆ రోజు కేసీఆర్ హయాంలో ప్రజలు ఎట్లా బతకానో అట్లా బతుకుతే ఈరోజు కాంగ్రెస్ పరిపాలన పీల్చి పిండాడుతుంది. కాబట్టి అందుకే ప్రజలందరూ మళ్ళొకసారి మన వైపు చూస్తున్నాడు, మన కోరుకుంటుంది సార్. ఎప్పుడు 3.5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందా, మళ్ళీ ఎప్పుడు మన రాజరికం రావాలా, ఎప్పుడు ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈరోజు ప్రజల పక్షాన ఉన్నది. కాబట్టి అందరికీ మీ అందరికీ పేరు పేరున జై తెలంగాణ. గౌరవనీయులు కేటీ రామారావు గారికి మనస్ఫూర్తిగా సప్పనతోటి జిల్లాకు స్వాగతం సుస్వాగతం చేస్తున్నాను. వేగలించిన గౌరవనీయులు శాసనసభ్యులు హుజరాబాద్ శాసనసభ్యుడు సోదరుడు కౌశిక్ హరి గారికి, మెట్పల్లి కొరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రి వాళ్ళు ఈశ్వరన్న గారికి, మాజీ ఎంపీ గారు వినోదరావు గారికి, ఎమ్మెల్సీ గారు రమణన్న గారికి, రసమయ్య బాలకృష్ణ గారికి, సుంక రవిశంకర్ గారికి, ఈ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ గారికి, నగరాధ్యక్షులు హరిశంకర్ గారికి, అన్యదా భావించకూడదు వేదిక పెద్దలందరికీ, అన్యదా భావించకూడదు వేదిక మా పెద్దలందరికీ మన జిల్లా పక్షాన మరొక్కసారి సప్పనతో స్వాగతం పలుకుతూ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, వేదిక మీద పెద్దలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మనం అందరం వచ్చేది రామన్న మాట్లాడేది వినాలని, అవునా?